హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అవి ఎందుకు పూజ చేయడం, అవి పెట్టకపోతే దేవుడు కోపడతాడు కదా. ఆ లేత దశలో ఉన్న పంటలు ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. పసిపిల్లలు ఇంటూ ఉంటే రోజు చూసుకోవా, పంట కూడా పసిపిల్లలు లాంటిదేనమ్మా. పిల్లలు లాంటిదే. రైతుకి బిడ్డ, పొలం అంటే రైతు బిడ్డ కాపాడుకోవాలి. తెలంగాణలో పైగా బిడ్డ అంటే కూతురు కదా ఖచ్చితంగా. అందుకే రైతు బిడ్డ అంటే రైతు కూతురు పొలమే. చెట్టు మనకి పళ్ళు ఇస్తుంది, ఔషధాన్ని ఇస్తుంది. రసాయన శాస్త్రం ఎండిపోతే కట్టెలు వంటకు ఉపయోగిస్తుంది. ఇండు కట్టుకోవడం, తలుపులు, ద్వారబంధాలు, కిటికీలు అన్ని కొయ్యేటి వ్యాపారానికి చెట్లు కొట్టేయడం ఉంది. వినాయకుడికి ద్రోహం చేసినట్టే లెక్క. ఎవరేమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు, ఇది ద్రోహం. మేము పెద్ద కొట్టేసామండి, దూరం అంతా పెట్టి ఇంత చేసి అపార్ట్మెంట్లు అన్ని గట్టకి పిల్లల్ని ఆడుకొనిస్తారంటే ఆడుకోనెవరు. వాళ్ళకి స్కూల్లో సగం ఆడుకుని పొరపాటు బంతి విసిరాడు అంటే ఎవరి కారుకైనా తగలగానే ఆ యజమాని వచ్చి పిల్లల్ని కొట్టేస్తాడు. పిల్లల్ని చిన్నతనంలోనే ఆడుకోనిస్తే మా ఇంజనీరింగ్ కాలేజీ ఎందుకు పెరుగుతుందో అల్లే వ్యాస రచనలు. ఈవేళ ఈ జీవుడు ఇక్కడ కూర్చుని ఇన్ని వేల మంది ఎదురుగా అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంటే నేను తాడేపురగూడెం దగ్గర కాశీపాడు మూర్తిరాజు గారు పెట్టిన బడిలో చదువుకున్నానమ్మా. హై స్కూల్ స్థాయిలోనే నేను 150 ఉపన్యాసాలు ఇచ్చాను. 150 ఉపన్యాసాలు చెప్పి ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిగా కానీ ఉద్యోగం రావు. లేకపోతే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్ని కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. ఇప్పుడు మహారాజు గారు తయారయ్యాడు అని వీడు రాకపోతే యాసిడ్ పోసేస్తా. ఎంత గొప్ప ప్రేమో, ఎందుకంటే ఎవడో ప్రేమ ఉండదు, పోసేస్తాడ. ఈ 10వ తరగతి వరకు ఆటలు లేవు, పాటలు లేవు, పుస్తకం తప్పితే ఏమీ లేదు. అది వాడి మస్తకంలోకి ఎక్కాలి. అన్ని ఉపయోగాలు చెట్ల వల్ల ఉంటాయి ఖచ్చితంగా. అందుకే చాణక్యుడు చెబుతున్నాడు, చెట్లను ఆశ్రయించండి, చెట్లను ఆశ్రయించండి. అటువంటి చెట్టు ఉపకారం చేస్తుంటే మనం ఆ చెట్లను చేస్తున్న కృతజ్ఞత చూపుతుంటేనో గట్టిగా నెంచి ఉండుగా కొన్ని గోడలు కట్టుగా కరంగలు చెడుట పూచి సాక్షియే గుట్టుగా ఆక్రమించుకొని గోడలు బాగుపడే మంచిది. అనేక రకాల పొలాలన్నీ ఆక్రమించేసి మొత్తం చెట్లన్నీ నరికేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే మనకి బుద్ధి లేదండి. అందులో అపార్ట్మెంట్ కొంటున్నాం, వెళ్ళి ఇచ్చేవని నమ్మేయడం, కొనేయడం అంతే. ఎక్కడ ఎంతకంటే పెద్దలు, అన్నిటికంటే పెద్దలు శ్మశానం అండి. అంత పెద్దలు ఎక్కడ దొరకదమ్మా అసలు. చాలా పెద్దలు అది. ఎంతమంది చచ్చినా ఇంకా చోటు ఉంటుంది అక్కడ. అందులో హిందూ శ్మశాన వాటికి మరీ పవిత్రం. ఎందుకంటే గోరీలు కట్టక్కలేదు మనకి. మన ధర్మం చాలా గొప్పది. దహనం చేస్తారమ్మా, ఒకే చోట 1000 మందిని దహనం చేయొచ్చు. హిందూ శ్మశాన వాటికి ఎక్కువ స్థలం అక్కర్లేదమ్మా, 6 గజాల స్థలం ఉంటే చాలు. అదే హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేక సైంటిఫిక్. అనేక రకాల ప్రపంచమంతా నిరూపణ విషయం. శవాన్ని దహనమే చెయ్యాలి, ఇంకేం చేసినా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. అంత సైంటిఫిక్గా ఆలోచించిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. శ్మశాన వాటికి అక్కర్లేదండి. 100 గజాలు నేల ఉంటే చాలు, 100 మందిని అక్కడ కూర్చోబెట్టచ్చు. ఎక్కడ ఎక్కువ అక్కర్లేదు. ఇక్కడ గోరి పక్కన గోరి కడితే సారాపోగానే చర్మం భూమిలో కలిసింది, పృథ్వీతత్వం భూమిలో కలిసింది, ఒంట్లో ఉండే రక్తం జలంలో కలిసింది, ఒంట్లో ఉండే తేజస్సు అగ్నిలో కలిసింది. గొంతులో ఖాళీ లేకపోతే మీరు వినలేరు, నా గొంతులో ఖాళీ లేకపోతే నేను మాట్లాడలేను. ఈ ఖాళీ అనంతమైన ఆకాశంలో కలిసింది. పంచభూతాల్లో కలిసే ఏమీ మిగ. ఇదే హిందూ ధర్మంలో ఉండే గొడవలేదు కదా. అడుగు చూసుకుని దృష్టిపోతం చేసేత్వ చూసుకుని అడుగేవయ్యా. అప్పుడు అడుగు జాగడం ఉన్నదండి. ఆరోగ్యానికి ఎంత ముఖ్యం. గురువు గారికి మరి మేమిచ్చినా తక్కువే కాబట్టి గుహ ఏర్పాటు చేసి మహాశివరాత్రి రోజు సుమారు 1000 మందికి దర్శింపజేశారు. దాంట్లో ప్రధానమైన
అయ్యా కమిటీ సభ్యులను వదిలేదు పైకి. మన వాక్యాలుగా ధన్యవాదాలు. ఇప్పుడు కేదార్నాథ్లో చేశాం, ఇప్పుడు అయోధ్యలో కూడా చేయబోతున్నాం. जय बोल राजा रामचंद्र भगवान की, సద్గురు మహారాజ్ కి. సభాముఖంగా మన అన్నగారిని మన గురువు గారిని కూడా ఒక ప్రాధేయపడుతున్నాం. ఇదే సిద్దిపేట ధార్మికంగా ఈ శివరాత్రి కూడా అన్నగారి ఆధ్వర్యంలో మీ ఆశీస్సులతో జరగాలని మీరు మాకు అది ఆశించుతున్నాం కాబట్టి మా అందరి సభ్యుల తరఫున మిమ్మల్ని పాదాలకు నమస్కరించి కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. ఎందుకంటే మనం నిత్యం విద్యార్థులము ఒక పాత కారుని ఏ విధంగా అయితే రిపేర్ చేస్తూ సర్వీసింగ్ చేస్తూ ఉండాలో మనకు కూడా నిత్యం మనన చేస్తూ ఉంటే గానీ మనం సన్మార్గంలో ప్రయాణించడానికి కష్టం. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక గురువులు, ఇటువంటి అన్నలు కూడా మన కార్యక్రమాలను అందించి మనందరినీ సన్మార్గం ఉంచాలని కోరుకుంటూ, ఇంత అద్భుతంగా 3 రోజులు మన కార్యక్రమాన్ని ఇక్కడ అందించిన గురువు గారికి గత 1 సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుంటే కానీ ఇచ్చేసి 3 రోజులుగా దీన్ని ఆదరించినందుకు కానీ మీ అందరికీ కూడా పేరు మాటలు విన్న తర్వాత మేము మాట్లాడితే అది మీకు ఆనడం చాలా కష్టం. నిజంగా వారి ప్రవచనాలు విన్న తర్వాత మనసు చాలా తేలికైంది. అది నిజంగా అద్భుతం, మహాద్భుతం. వారు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చినటువంటివి అన్ని అంశాలు నచ్చాయి. చెట్ల గురించి, ప్లాస్టిక్ గురించి, పిల్లల గురించి, సెల్ ఫోన్ల ఉపయోగం గురించి నిజంగా 4 మాటలు వారు ఎంత గొప్పగా చెప్పినారంటే దాన్ని మనందరం కూడా పాటించాలి. నేను చాలా సందర్భాల్లో సిద్దిపేటలో మాట్లాడినప్పుడు రాజకీయాలు మాట్లాడను, చెట్ల గురించి మాట్లాడుతుంటాను, చెత్త గురించి మాట్లాడుతుంటాను, ప్లాస్టిక్ వాడొద్దని మాట్లాడుతుంటాను, పిల్లలకు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. కానీ ఒక రాజకీయ నాయకుడు చెప్పిన దానికంటే, ఒక చట్టం చెప్పిన దానికంటే, ఒక పోలీసులు చెప్పిన దానికంటే ఆధ్యాత్మికతలో గరికపాటి గారి మాటల్లో దాని మహత్యం ఎక్కువగా ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. నిజంగా ఈరోజు ఒక మాట అంటుంటారు, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అంటారు. ఈరోజు మనం పొద్దున్నే టీవీ చూసినా, సెల్ ఫోన్లు చూసినా, పత్రికలు చదివినా అంతా అరాచకమో లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు, అశ్లీలతనో ఇవే చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడ మన మనసుకు ఒక మంచి మాటలు కానీ మనసును కుదుటపరిచేది ఏమీ కనబట్టలేదు, అంత కొట్లాటలేదు. కానీ ఈ సోషల్ మీడియా ఉద్ధృతిలో కూడా మనసుకు ఏదైనా ఒక ప్రశాంతత కలిగించే శక్తి ఏదైనా ఉంది అంటే అది గరికపాటి గారి ప్రవచనాలకు ఉంటుంది. వారు చాలా అద్భుతంగా, అంటే ఈ రోజుల్లో మనం ఈ ప్రవచనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. మనిషికి బతకడానికి పంచభూతాలు ఎంత అవసరమో మనిషిలోని మానవత్వాన్ని బతికించడానికి ఈ ప్రవచనం చాలా అవసరం. వారు ఒక మంచి మాట చెప్పారు, నీ మనసు మీద నువ్వు పట్టు సాధించకుండా, నీ మనసును శుద్ధి చేసుకోకుండా నువ్వు జ్యోతిర్లింగాలు తిరిగినా, అష్టాదశ శక్తి పీఠాలు తిరిగినా అది దండగే అని చెప్పారు. అంటే నీ ముందు నీ మనసు మీద నువ్వు పట్టు సాధించితే నీ జీవితంలో నీకు ఒక తృప్తి, ఒక ప్రశాంతతను పొందగలుగుతావనే ఒక చక్కటి మాట వారు చెప్పారు. నిజంగా వారు వెనకట మనం చూసేవాళ్ళం, సినిమా యాక్టర్లకు బాగా ఫాలోయింగ్ ఉండేది, క్రికెటర్లకు బాగా ఫాలోయింగ్ ఉండేది, రాజకీయ నాయకులకు కొంతమందికి ఉండేది. కానీ వారందరికీ మించిన ఫాలోయింగ్ మన గరికపాటి గారికి ఉంది. వారి ఇంటి పేరు గరికపాటి, కానీ వారి ప్రవచనాలు గగనసాటి. గగనం అంటే ఆకాశం,
భూమి ఆకాశం విస్తరించినంత దూరం ప్రపంచ దేశాల్లో ఎక్కడ తెలుగు వారున్నా గరికపాట అంటే తెలియని వారు ఉండరు. అంత అద్భుతమైనగా వారు మన ఆధ్యాత్మికతను, తెలుగు భాష గొప్పతనాన్ని ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకో మంచి విషయాన్ని వారి మాటల్లో మనం గ్రహించాల్సింది, వారు జనరల్గా రామాయణము, మహాభారతము, భాగవతం మీద అద్భుతమైనటువంటి దాని సారాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా సులభంగా మనందరికీ అర్థమైన రీతిలో మన ముందు పెడుతుంటారు. దాని సారం ఏం చెప్పే ప్రయత్నం చేసినారు వారు? మానవ సేవయే మాధవ సేవ. వృద్ధులకో, వికలాంగులకో, ఆపదలో ఉన్న వారికో, నీ ముందున్న వారికి సేవ చేయడంలోనే నిజమైనటువంటి సేవ ఉంది. నీ తల్లిదండ్రులకు, వృద్ధులైన నీ తల్లిదండ్రులకు సేవ చేయి, ఆపదలో ఉన్న వారికి సేవ చేయి. వారు చెప్పారు, ఏ గ్రంథమైనా, అది హిందూ ధర్మమైనా ఇంకే ధర్మమైనా కూడా అదే చెప్తుంది, దాన్ని పాటించండి అనేటువంటి ఒక చక్కటి మాట మనకు చెప్పారు. దేవుడి దగ్గర ఉండిలో ఎన్ని కానుకలు వేసినా, ఎన్ని దేవాలయాలు తిరిగినా, నువ్వు ముందు నీ మనసును శుభ్రపరచుకో, నీ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుంటే మనం అద్భుతంగా జీవితాన్ని ఒక ఆనందమయంగా, సుఖవంతంగా మనం గడపొచ్చు అనేటువంటి ఒక చక్కటి మాట వారు చెప్పారు. ఇక చాలా విషయాలు చెప్పాలన్నా చలి ఉంది, నేను కూడా ఇబ్బంది పెట్టాను. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మంచి పెరగాలంటే, చెడు నశించాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి. ప్రజలు వీటిని ఆదరించాలి. ఇది మనందరి ధర్మం. గరికపాటి గారికి తెలియదని నేను కాదు, కానీ మా సిద్దిపేట ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఆధ్యాత్మికతకు ఎప్పుడూ ముందుంటుంది సిద్దిపేట. అనేక దేవాలయాల నిర్మాణంలో కానీ, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలో కానీ, మరి ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్న ఎప్పుడు ముందుండేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తులు, హిందూ ధర్మ ప్రచారకులు, హిందూ ధర్మ పరిరక్షణకు మరి సిద్దిపేట ప్రజలు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు. ఇలాంటి సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, గరికపాటి గారు, పోయినసారి చాగంటి గారు వచ్చారు, ఈరోజు గరికపాటి గారు వచ్చారు. ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో నిరంతరం మన సిద్దిపేటలో కొనసాగాలి. గరికపాటి గారికి వారు ఎప్పుడు కొంత సమయం చిక్కినా తప్పకుండా మా సిద్దిపేటకు మళ్ళీ మళ్ళీ రావాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, మనకు 3 రోజుల పాటు మన అయోధ్య భోజనాలు కూడా ఉన్నాయి, నాకు చూపిస్తాం. సో అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించి ప్రారంభం కాబోతున్న రామాలయంలో కూడా రోజు అక్కడికి వచ్చే భక్తులకు భోజనం పెట్టే అదృష్టం దక్షిణ భారతదేశంలో మన సిద్దిపేటకే దక్కింది. ఇప్పుడు ఆ పోస్టర్ను కూడా ప్రారంభించబోతా ఉన్నారు గరికపాటి గారు. అమర్నాథ్